హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసి మస్తి. నిలువెత్తు విగ్రహం, అద్భుతమైన వాచకం, ఆశ్చర్యపరిచే నటనా పటిమ ఆమె సొంతం. కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో, వీరరసం ఉప్పొంగే పాత్రల్లో ఆమె నటన వర్ణనాతీతం. 3 దశాబ్దాలకు పైగా 3 భాషలలో భార్యగా, సోదరిగా, అమ్మగా, అత్తగా, తోటికోడలుగా, ఆడబిడ్డగా, పట్టపు మనిషిగా, పేదరాలిగా మరపురాని నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన అలనాటి అందాల తార కన్నాంబ గారు. టాకీ సినిమాలు మొదలైన రోజులవి. తెలుగు తెరకు నటీమణుల కొరత బాగా ఉండేది. అప్పుడే వచ్చారు నట శిరోమణి పసుపులేటి కన్నాంబ గారు. 1935 నుంచి 1964 వరకు చలనచిత్ర రంగంలో ఒక వెలిగిన అద్భుత నటీమణి. ఈ వీడియోలో మనం కన్నాంబ గారి జీవిత విశేషాలు, ఆమె ఎక్కడ పుట్టారు, చిన్న వయసులోనే ఎలా చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆమె మృతదేహం మిస్ అవడం ఏంటి, ఎప్పుడు 7 వారాల నగలతో కలకల్లాడుతూ తిరిగే ఆమెపై పగబట్టిన తమిళ నటుడెవరు, కన్నాంబ గారు కూడా కాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేశారా వంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా కన్నాంబ గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. కన్నాంబ గారి పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. ఈమె 1911 సంవత్సరంలో అక్టోబర్ 5న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ, నేటి ఆంధ్రప్రదేశ్ అయిన కడప జిల్లాలో లోకాంబ వెంకట నరసయ్య దంపతులకు జన్మించారు. ఈవిడ ఒక్కతే సంతానం వారికి. అయినా కూడా ఏలూరులోని వారి అమ్మమ్మ గారింట్లో ఆమె బాల్యం మొత్తం గడిచింది. 5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారామె. తాతగారితో కలిసి వీధి నాటకాలు చూసేవారు. ఇంటికొచ్చాక వాటిని అనుకరించి అందర్నీ నవ్వించేవారామె. కుటుంబంలో ఒక్కతే ఆడపిల్ల కావటంతో అందరూ గారాబంగా చూసేవారామెను. కన్నాంబ గారికి ఆమె తాతయ్య నాదముని గారంటే ఎంతో అభిమానం. నాదముని నాయుడు గారు వైద్య వృత్తిలో ఉండేవారు. బాగా చదువుకున్న వ్యక్తి ఆయన. కన్నాంబ ఇష్టాన్ని, అభిరుచిని గమనించి ఆమెను ఆ దిశగా ప్రోత్సహించిన ఆదర్శవాది. అంతేకాదు నావెల్ నాటక సంస్థలో శిక్షణ కూడా ఇప్పించారు. ఆ అనుభవంతోనే తన 13వ ఏటనే కన్నాంబ గారు నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆమెకు నాటకాలన్నా, నటనన్నా ప్రాణం. నాటకాల్లో నటించాలని తహతహలాడిపోయేవారామె. ఓ రోజు ఏలూరు పట్టణంలో సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ నాటకానికి కన్నాంబ గారు కూడా తన తాతయ్య గారితో కలిసి వెళ్ళింది. నాటకం మొదలైంది. జనం గోలగోల చేస్తున్నారు. కారణం, చంద్రమతి పాత్రధారి శోకరసంతో పాడాల్సిన పద్యాలను సరిగ్గా పాడలేకపోతున్నారు. ప్రేక్షకులంతా గేలి చేస్తున్నారు. అప్పుడు ప్రేక్షకుల మధ్య నుండి ఒక అమ్మాయి లేచి రంగస్థలం మీదకు వెళ్లి చంద్రమతి పాత్రను తాను పోషిస్తానని సగర్వంగా ప్రకటించింది. ఆమె గొంతులో ఒక రాజసం కనిపించింది. స్టేజ్ ముందు కూర్చున్న జనమంతా నూరెళ్లబెట్టి చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఫాస్ట్ గా స్టేజ్ పైకొచ్చి పద్యాలు పాడడం మొదలుపెట్టింది. ఎవరా అమ్మాయి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. జనం గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసి అందరూ వన్స్ మోర్ అంటూనే ఉన్నారు. ఆమె మరెవరో కాదు, కన్నాంబ గారే. ఇంత ఘనంగా కన్నాంబ నాటక ప్రస్థానం మొదలైంది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఇక అక్కడి నుంచి అనేక భిన్నమైన పాత్రలో నటించి అనతి కాలంలోనే అగ్రశ్రేణి నటీమణిగా నిలబడిందావే. సత్య హరిశ్చంద్ర, అనసూయ, సతీ సావిత్రి, రంగూన్ రోడీ వంటి నాటకాల్లో ఆమె నటించారు. తాను శోక పాత్ర ధరిస్తే ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యేవారు. ఆమె పౌరుషం గల పాత్ర ధరిస్తే ప్రేక్షకులు కూడా ఉద్రేకానికి లోనయ్యేవారు. విండైన విగ్రహం, నీటైన నటన ఆవిడ సొంతమని చెప్పొచ్చు. రాగానికి భావాన్ని, భావానికి భావ ప్రకటనని జోడించి కరుణ రసాన్ని, రౌద్ర రసాన్ని ప్రదర్శించి మంచి నటి అనిపించుకున్నారావిడ. చిన్నతనంలో ఎంతో ఇష్టంతో శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్న ఆమెకి రంగప్రవేశం రోజునే చేదు అనుభవం ఎదురైంది. నృత్య కళాకారులను నీచమైన దృష్టితో చూస్తున్నారని ప్రేక్షకుల వైఖరిని నిరసిస్తూ ఇక జీవితంలో కాలుకి గజ్జికట్టనని తాను శపథం చేసింది. సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత కూడా దానికి కట్టుబడే ఉన్నారు కన్నాంబ గారు. అది 1935వ సంవత్సరం. అక్కడి నుండి ఆమె సినీ జీవితం మొదలైందని చెప్పుకోవచ్చు. సామాన్య జనానికి సినిమా అంటే ఏమిటో తెలియని రోజవి. దర్శక నిర్మాత అయిన పి పుల్లయ్య ఇంకొందరు మిత్రులతో కలిసి ఓ సినిమా నిర్మాణానికి నడుం మిగించారు. ఆ సినిమా పేరు హరిశ్చంద్ర. అద్దంకి శ్రీరామమూర్తిని హరిశ్చంద్రుడు పాత్ర కోసం తీసుకున్నారు. మరి
అందులో చంద్రమతి పాత్రలో ఎవరిని తీసుకోవాలి ఎందన్నో చూశారు, కానీ పుల్లయ్య గారికి ఎవ్వరూ నచ్చలేదు. ఆ టైంలోనే బళ్ళారిలో హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడుతుందని తెలిసి అందులో చంద్రమతిగా నటించిన ఆవిడ బాగా చేస్తుందని తెలుసుకొని బళ్ళారి పయనమయ్యారు. అక్కడ కన్నాంబ నటనను చూసి ఆయన సంబరపడిపోయారు. తన సినిమాల్లో నటించమని ఆమెను ఆహ్వానించారు. సినీ ప్రపంచం ఒక మాయాలోకం, అది మనకు అస్సలు సూట్ అవ్వదు అని కన్నాంబ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఆమెకి చెప్పారు. నేను ఏ తప్పు చేయను, ఎవ్వరికీ లొంగను, మీరు తలదించుకునే పరిస్థితి వస్తే ముందు నన్ను నేను చంపేసుకుంటానని ఇంట్లో వాళ్ళకి మాటిచ్చి సినీ రంగంలో ప్రవేశించడానికి నిర్ణయించుకున్నారు కన్నాంబ. కానీ ఆ నాటక సంస్థ నిర్వాహకుడైన కడారి నాగభూషణం గారు చంద్రమతి పాత్ర కోసం కన్నాంబాని తీసుకెళ్తే మా సంస్థ మొత్తం మూతపడిపోతుంది, అందుకని ఆమెతో పాటు ఉన్న 22 మంది సిబ్బందికి కూడా జీవనోపాధి కల్పించాలని అడగ్గా అందుకు వారు ఒప్పుకున్నారు. బందర్లో ఉన్న బాలమిత్ర నాటక సమాజంలో పనిచేస్తున్న రోజుల్లో కన్నాంబ గారికి కడారు నాగభూషణం గారు పరిచయం అయ్యారు. కన్నాంబ ప్రదర్శించే నాటకాలకు ఆయన దర్శకులుగా వ్యవహరించేవారు. ఆ సమయంలో వీరి మధ్య కలిగిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పరిణయంగా మారి ఇద్దరు దంపతులయ్యారు. నిజానికి అప్పటికే నాగభూషణం గారికి పెళ్లైన కారణంగా తమ వివాహ వార్తను వారు 1941 వరకు బయటపెట్టలేదు. 1941 తర్వాత కన్నాంబ గారు అధికారికంగా ప్రకటించారు. అలా 1935 సంవత్సరంలో హరిశ్చంద్ర సినిమాలో చంద్రమతి పాత్ర పోషించారు కన్నాంబ. చంద్రమతి అంటే కన్నాంబ అనేంతగా ఆమె బాగా నటించారు. ఈ సినిమాలో డైలాగులు, సాడ్ సాంగ్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. ఆ తర్వాత సంవత్సరంలో వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం అంటే కన్నాంబ గారి రెండో సినిమా. ఈ సినిమాలో జాలిగొలిపే పాత్ర నటించి అందరి ఆదరణ పొందారామె. ఈ సినిమా అత్యంత ఘన విజయం సాధించింది. దాంట్లో కడారి నాగభూషణం గారు అశ్వత్థామ పాత్రను పోషించారు. ఆ తర్వాత 1937లో సరస్వతి టాకీస్ వారు కనకతార అనే సినిమాను తీశారు. ఆ సినిమాలో కన్నాంబ గారు కనకతార పాత్రను పోషించారు. దాంట్లో కడారు నాగభూషణం గారు మతిమంతుడు అనే పాత్రను వేశారు. ఆ తర్వాత 1938 సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి గారు గృహలక్ష్మి అనే సినిమాను తీశారు. దాంట్లో ప్రధాన పాత్ర కన్నాంబ గారు పోషించగా నాగభూషణం గారు జడ్జి పాత్ర వేశారు. 1940 సంవత్సరంలో భవానీ ఫిల్మ్స్ వారు చండికా చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో నేనే రాణినైతే ఏలనే ఈ ధర ఏకదాటిగా అనే పాట పాడుతూ చేతిలో కత్తి పట్టుకుని వీరావేశంతో గుర్రం మీద కూర్చొని కళ్ళెర్ర చేస్తూ కన్నాంబ గారు ఆ పాట పాడుతుంటే ఆమె వీరరసాభినయానికి ప్రేక్షకులు ఆవేశపూరితులయ్యారు. కేవలం ఈ పాట కోసమే ఆ రోజుల్లో చండికా చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూసిన వాళ్ళెందరో. ఈ సినిమాలో గుర్రపు స్వారీ అవసరం అంటే పట్టుబట్టి పట్టుదల వహించి కన్నాంబ గారు గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారట. ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిరుతపులులకు ఆహారం తినిపించి వాటిని మచ్చిక చేసుకుని నటించిన సాహసికురాలు కన్నాంబ గారు. ఒక నటి క్రూర జంతువులతో నటించడం అదే మొదటిసారి. కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, ద్రక్షయజ్ఞం, తోటి కోడళ్ళు ఇలా అనేక సినిమాల్లో ఆమె నటించారు. కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 70 సినిమాల్లో నటిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 100 సినిమాల వరకు చేశారు. కన్నడ సినిమాలు కూడా చేశారు. కన్నాంబ గారు మంచి నటి మాత్రమే కాదు, మంచి గాయని కూడా. చండికా సినిమాలో పాటతో ఆమె గొంతు నలుమూలలా వ్యాపించింది. చక్కని రూపం, గంభీరమైన స్వరం, కనుబొమ్మలతో అవలీలగా హావభావాలు పలికించగల నైపుణ్యం కన్నాంబను అగ్రతారం చేశాయి ఆ రోజుల్లో. ముఖ్యంగా శక్తివంతమైన పాత్రల్లో ఆమె బాడీ లాంగ్వేజ్ చాలా టీవీగా ఉండేది. ఒక తమిళ చిత్రంలో అయితే మహాపతివ్రత కన్నగిగా నటించారామె. మహాపతివ్రత కన్నగి జీవితం ఆధారంగా రూపొందించారు ఆ సినిమాని. ఆ సినిమాలో కన్నాంబ గారి నట విశ్వరూపం మనం చూడొచ్చు. తమిళంలో కన్నాంబకు ఇది 3వ సినిమా. అక్కడ స్టార్ ని చేసిన సినిమా కూడా ఇదే. అయితే సినీ ఫీల్డ్ లో కన్నాంబ గారి కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చివరకు ఆయన ఎంత పగబట్టాడంటే కన్నాంబనే కాదు, ఆమెతో పాటు కన్నాంబ భర్తను కూడా వదిలిపెట్టలేదు. వీళ్లకు అనేక సినిమాల్లో నష్టాలు కలిగేలా చేశారు. కన్నాంబ, నాగభూషణంలు మంచితనానికి చిరునామా అన్నట్లుగా ఉండేవాళ్ళు. అడిగిన వాళ్లకు కాదనకుండా డబ్బులివ్వటం, సాక్షి సంతకాలు అడిగితే పెట్టడం లాంటివి వీళ్లకు నష్టాన్ని కలిగించాయి.
కన్నాంబ గారి భర్త కడారు నాగభూషణం గారు కూడా సినీ నిర్మాత, దర్శకుడు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీని స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాలన్నింటికీ నాగభూషణం గారే దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో సొంతంగా సినిమాలు నిర్మించి ఆనాడు ఉన్న హీరోయిన్లలో తన ప్రత్యేకతను చాటుకున్నారు కన్నాంబ. ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు, ఎస్వీఆర్ గారు వంటి ప్రముఖ నటులతో తాను నిర్మించిన చిత్రాల్లో తాను కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా అభివృద్ధికి తన వంతు కృషి చేసిన కన్నాంబ గారు, ఆమె భర్త నాగభూషణం గారు చిరస్మరణీయులు. నటిగా, వ్యక్తిగా కన్నాంబ నేటి తరానికి ఆదర్శమనే చెప్పొచ్చు. ఆమె ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, పట్టుదల గల వ్యక్తి. అవకాశాలు పోయినా పర్లేదు, గుణం ముఖ్యమని నిలబడ్డ స్త్రీ ఆమె. అప్పట్లో కన్నాంబ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసేవారందరూ సంతోషంగా ఉండేవారట. నెల ఆరంభమయ్యే ముందు రోజే అందరికీ జీతాలు ఇచ్చేసేవారట. అలాగే ఉదయం 6-7 గంటల ప్రాంతంలో టిఫిన్ తో మొదలై రాత్రి 12 గంటల వరకు వచ్చిన వారికి వచ్చినట్టు లేదనకుండా భోజనం పెట్టేవారట. కన్నాంబ పేరు మీద చెన్నైలో ఓ స్టూడియో కూడా ఉండేది. ఆ రోజుల్లో షూటింగుల్లో స్టూడియో కలకల్లాడుతూ ఉండేది. నాగభూషణం, కన్నాంబ దంపతులకు పిల్లలు లేరు. రాజేశ్వరి అనే అమ్మాయిని పెంచుకొని పెద్ద చేశారు వాళ్ళు. దర్శకుడు చిత్తజిల్లు శ్రీనివాసరావు గారికి ఇచ్చి 1946లో వివాహం చేశారామెకు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే 1963లో నటి రాజసులోచన గారిని చిత్తజిల్లు శ్రీనివాసరావు గారు పెళ్లాడారు. దానికి కన్నాంబ గారు ఆమోదముద్ర కూడా వేశారట. ఈ విషయం తెలియాలంటే మన ఛానల్లో రాజసులోచన గారి బయోగ్రఫీ ఉంటుంది, అది ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. కన్నాంబ గారు ఎన్టీఆర్ గారితో, అక్కినేని గారితో క్యారెక్టర్ నటిగా నటించారు. తల్లిగా, అత్తగా, సోదరిగా ఇలా ఎన్నో పాత్రల్లో ఆమె నటించారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు, జానపద సినిమాల్లో కన్నాంబ గారు ఎన్టీఆర్ గారికి మాతృమూర్తిగా నటించి మెప్పించారు. ఆమె తీసిన అనేక సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావుకు హీరో రోల్ ఇచ్చారు. సావిత్రి, సూర్యకాంతం వంటి అగ్రనటీమణులను కూడా పెట్టుకున్నారు. కానీ ఎన్టీఆర్ ని మాత్రం ఆమె ఎప్పుడూ హీరోల్ కు తీసుకురాలేదు. దీనిపై అప్పట్లో అనేక గుసగుసలు వినిపించేవి. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కోసం ఒత్తిడి చేస్తారని, సినిమా విజయం పరాజయంతో ఆయనకు సంబంధం ఉండదని, అందుకే కన్నాంబ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పుకునేవారట. ఆ రోజుల్లో ఆమె ఒక్క సినిమాకే 85,000 రూపాయల పారితోషికం తీసుకుని చరిత్ర సృష్టించారు. కన్నాంబ గారు ఎంత ధనవంతురాలంటే ఆ రోజుల్లో 7 వారాల నగలు ధరించేవారట ఆమె. ఇంట్లో బంగారం దాచుకోవటానికి స్థలం దొరక్క పచ్చడి జాడీల మధ్య వంటింట్లో ఎక్కడ పడితే అక్కడ దాచుకునేవారట. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎస్ఎస్ రాజేంద్రన్ వంటి ప్రముఖులతో ఆమె నటించారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి కన్నాంబ గారు సుమారు 150 చిత్రాల్లో నటించారు. కంగుమని కంచుకంఠంతో కన్నాంబ గారు డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకులు మైమరిచి వినేవారు. సంభాషణలు పలకడంలో తనది ప్రత్యేకమైన శైలి. కన్నాంబ గారు సెట్ లో ఉన్నారంటే సెట్ కలకల్లాడిపోతుండేదట. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ జోకులు పేలుస్తూ ఉండేవారట. సినిమా మీద మోజుతో మద్రాసు పారిపోయి వచ్చిన ఎంతో మందిని కన్నాంబ గారు ఆదుకునేవారట. ఏ ఆధారం లేకుండా మద్రాసులో వేషాల కోసం తిరుగుతున్న తనని ఆదరించి అన్నం పెట్టిన మహాతల్లి అని కన్నాంబ గారిని ప్రశంసించేవారు పద్మనాభం గారు. అప్పట్లో అందాల నటి కాంచనమాల సౌందర్యం కన్నాంబకు గట్టి పోటీలిచ్చింది. అయితే కాంచనమాల కేవలం 10 సినిమాల్లో మాత్రమే తన తలుకులు చూపిస్తే కన్నాంబ గారు మాత్రం ఏకంగా 170 చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో సినీ రంగంలోనే కన్నాంబ అత్యంత ధనవంతురాలని ఆమెకు గొప్ప పేరుండేది. ఎంతో ఆరోగ్యంగా ఉంటూ చలాకీగా సినిమాలు చూస్తున్న ఆవిడ ఓసారి అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు. మద్రాసులోని హాస్పిటల్లో జాయిన్ అయ్యి వెంటనే రికవర్ అయ్యారు. కానీ ఆ హెల్త్ ప్రాబ్లం మళ్లీ తిరగబెట్టింది. దాంతో 53 ఏళ్లకే ఆమె మృత్యువాత పడ్డారు. 1964 సంవత్సరం మే 7న ఆమె చనిపోయారు. ఈ విషయం తెలియడంతో ఆమె భర్త కృంగిపోయారు. కన్నాంబ గారు నటించిన చివరి మూవీ నాగయ్య గారి భక్త రామదాసు. వారి ఇంట్లో వాళ్ళ ఆచారమో మరి భర్త కడారు నాగభూషణం గారి సెంటిమెంటో గాని కన్నాంబ గారిని సమాధి చేసేప్పుడు పట్టుచీరతో, నగలతో సమాధి చేశారట. మరుసటి రోజు పాలు పోసేందుకు వెళ్తే సమాధి తవ్వి పట్టుచీర, నగలు దొంగలు దోచుకుని పోయారట. ఐశ్వర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవ్వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. మితిమీరిన దాన ధర్మాలు చేయటం వల్ల వాళ్ళ ఆస్తి మొత్తం పోయింది. ఆస్తులు సంపాదించడం గొప్ప కాదు, వాటిని నిలుపుకోవడమే అత్యంత ముఖ్యం. పెద్ద భవంతుల్లో గడిపిన కడారు నాగభూషణం గారు
చివరి రోజుల్లో చిన్న గదిలో గడిపారు. ఓ ట్రంకు పెట్టే, ఓ కుర్చీ, నేల మీద చాప అంతే. కాని గది గోడ మీద కన్నాంబ గారి చిత్రపటం మాత్రం అద్భుతంగా ఉండేదట, మహా తేజస్సుతో. దక్షిణాది చలనచిత్రాల్లో 30 సంవత్సరాల పాటు అఖండమైన కాంతితో ప్రకాశించి రాలిపోయిన ఈ తార సినీ ప్రపంచానికే తీరని లోటు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కన్నమ్మ గారి సినిమాలో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.